మనిషి లాస్ట్ టైము ఫాదర్స్ డే ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి షిప్ ఎక్కే ముందు నీతో డిస్కస్ చేసింది. ఇప్పుడు నిజంగా షిప్ ఎక్కే ముందు అదే ఏమవుతుంది ఎట్లా మనిషి నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను చలియా ఫీల్ మై లవ్. పింఛం విప్పిన నెమలికి మల్లె తొలకరి జల్లుల మేఘం మల్లె అలజడి హృదయం మాడిన కూచిపోడి రంగులు దిద్దిన బొమ్మకు మల్లె కవితలు అద్దిన పుస్తకమల్లె సంతోషంలో ముద్దుగా ఈ అమ్మాడి ఆరారు ఋతువుల అందం ఒకటిగా కలిపి వింతలు ఏడో పక్కకు జరిపి కొత్తగా పుంతలు తొక్కెను ఈ అరవిందం. అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి వేణువు గానం తీయగ పండే రాధకు ప్రాణం పొంగే ఆనందం. మధురము కదా ప్రతొక నడక నీతో కలిసేలా తరగని కథ మనది కనుక మనసు మురిసినిలా ఉసురేమో నాదైనా నడి. ఇవన్నీ చూస్తూ ఎంత మిస్ అయిపోతున్నానో చిట్టి తల్లి షిప్లో నిన్ను. అబ్బో ఇది నాకు సరే, నువ్వు నాకు తినిపించు, నేను నీకు తినిపిస్తా సరేనా? అబ్బా ప్లీజ్ సరే నేను తినిపిస్తాను నీకు. అబ్బా ప్లీజ్ నాకు తినిపించవా? నేను పెట్టినా కదా నాకు పెట్టిది. ఎవరిది వాళ్ళు తిన్నావా? నువ్వు నాకింది నేను తింటున్నా చిచ్చి, అందుకే నాకు వద్దు సరేనా? నువ్వు అబ్బో ఇట్లా నాకు తినొచ్చా మరి? బాగుంది. ఏం ఫ్లేవర్ ఇది మనిషి? అబ్బో నీకు ఫ్లేవర్ నేమ్ తెలుసా? మ్యాంగో ఫ్లేవర్. బాగుంది కదా మ్యాంగో ఫ్లేవర్. నిజంగా మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు తెలుసా ఐస్ క్రీమ్. నువ్వు తింటావా మిగిలిందంతా? అబ్బో షేరింగ్ అండ్ కేరింగ్. ఎందుకు తింటున్నా తెలుసా? నువ్వు ఒక్కదాని తిన్నావు అనుకో, నీకు షుగర్ ఎక్కువైపోయి షుగర్ కంటెంట్ బాడీలో ఎక్కువైపోయి ఇంకా క్రాంకీగా చేస్తావు అని చెప్పి భయపడి తింటున్నా నేను. నువ్వు అసలే అల్లరి అల్లరి చేస్తావు కదా, ఇక తిన్నావు అనుకో కళ్ళు తాగిన కోతి అంటారు చూడు, అట్లా చేస్తావు. నువ్వు కళ్ళు తాగిన కోతివి కదా మరి. నువ్వెవరు చెప్పు? మనిషి అక్కనా? హలో ఫ్రెండ్స్, మన పిల్లలకి ఇంట్లో ఉన్నా కానీ బయట ఉన్నా కానీ కంఫర్ట్ ఉన్న డైపర్ ప్యాంట్స్ యూజ్ చేయడం చాలా మంచిది కదా. అందుకే నేను లవ్ ల్యాబ్ వాళ్ళది సుప్రీం డైపర్ ప్యాంట్స్ చూస్ చేసుకున్నా. ఇది ఎందుకు చూస్ చేసుకున్నా అంటే దీంట్లో సైజ్ ఇష్యూ కానీ మెటీరియల్ ఇష్యూ కానీ లీకేజ్ ఇష్యూస్ కానీ ఏముండవు. అండ్ పిల్లలకి కావాల్సిన ఎసెన్షియల్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. అండ్ నో ప్రాబ్లం, పిల్లలకి చాలా కంఫర్ట్ ఉంటుంది. అండ్ నైట్ అంతా ప్రాపర్ స్లీప్ ఉంటుంది. అండ్ మార్నింగ్ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. అండ్ ఇది మనం న్యూ బోర్న్స్ నుంచి యూజ్ చేయొచ్చు. దీనిలో టెక్నాలజీ ఉంటుంది. అండ్ ఇది 5 layers-తో తయారు చేశారు. ఇది సుప్రీం లైట్ పోర్స్ అండ్ కాటన్తో తయారు చేశారు. దీనివల్ల లిక్విడ్ కూడా ఈక్వల్గా స్ప్రెడ్ అయిపోయి తొందరగా అబ్జర్వ్ చేసుకొని అండ్ జెల్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. అండ్ మనకి దీనివల్ల 12 hours ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ ప్రాపర్ స్లీప్. డే మొత్తం నిజంగా యాక్టివ్గా ఉంటారు పిల్లలు. అండ్ కంఫర్ట్ విషయానికి వచ్చేస్తే ఇది సుప్రీం కంఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో 10 million పోర్స్ ఉన్నాయన్నమాట. సుప్రీం బ్రీతబిలిటీ అండ్ నో ప్రాబ్లం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఈక్వల్గా స్ప్రెడ్ చేస్తుంది అనమాట ఈ పోర్స్. చూడండి ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే యాంటీ ర్యాష్ టెక్నాలజీ ఉంటుంది. అండ్ అలోవెరా జెల్ స్ప్రెడ్ చేసి ఉంటుంది అనమాట. దానివల్ల ర్యాషెస్ రావు అండ్ పిల్లలకి ఇరిటేషన్ ఉండదు అండ్ చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారు. అండ్ మెటీరియల్కి వచ్చేసరికి ఇది సాఫ్ట్ కాటన్. అసలు ఫ్రంట్ అండ్ బ్యాక్ చూడండి, అసలు చాలా సాఫ్ట్ ఉంది. ఫెదర్ టచ్ లా ఉంటుంది. అండ్ 360 degrees కంఫర్ట్ ఉంటుంది పిల్లలకి. అండ్ దీంట్లో వచ్చేసి మనకి లాక్ టెక్నాలజీ ఉంటుంది. చూడండి, వాయిస్ ఎక్స్పాండ్ చేయొచ్చు. అండ్ సైడ్స్ కూడా 2 layers ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఒకటి
ఇక్కడ ఒకటి. దీనివల్ల లీకేజ్ ఉండదు, ఎలాస్టిసిటీ కూడా బాగుంటుంది అండ్ డ్యూరబిలిటీ ఉంటుంది. ఇంకా మనకి లీక్ అవ్వదు అనమాట. ఇక్కడ నుంచి మనకు చాలా ప్రాబ్లం అనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి లీక్ అవుతుందేమో అనేసి, అలా ఏముండదు. యూసేజ్కి వచ్చేసరికి చూడండి దీన్ని ఎంత బాగా మెన్షన్ చేస్తారో. ఇది ఫ్రంట్ అండ్ ఇది బ్యాక్. యూసేజ్ కూడా మనకు చాలా సింపుల్. ఇది ఎక్స్పాండ్ చేసి పిల్లలకి నార్మల్ ప్యాంట్స్ లాగా వేసేయచ్చు అండ్ పిల్లలు కూడా చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఇండికేటర్ ఉందన్నమాట, వెట్ ఇండికేటర్. చూడండి ఇక్కడ ఎల్లో కలర్ ఉంది కదా, అది ఫుల్ అయిపోతే గ్రీన్ అవుతుంది అనమాట. సో దట్ మనం తీసేయచ్చు. అండ్ దీన్ని మనం గార్బేజ్ లో కూడా చాలా మంచిగా యూజ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఒక టేప్ ఇచ్చారు. చూడండి ఈ టేప్ ఉంది కదా, ఇది తీసేసి ఇట్లా రోల్ చేసి పెట్టి డస్ట్బిన్ లో వేసేయడం అంతే. అండ్ దీంట్లో డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి. అండ్ మా పాపకు వచ్చేసి మేము ఎక్సెల్ తీసుకున్నాము. దీంట్లో మనకి చూడండి న్యూ బార్న్ టు ఎక్సెల్ వరకు ఉన్నాయి. మాకు నచ్చిన ఈ లవ్లాబ్ సుప్రీం ప్యాంట్స్ మీకు కూడా కావాలంటే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాము. అండ్ ఇవి వచ్చేసి మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ lovlab.com లో కూడా అవైలబుల్. తినాలా తిను బాగుంటది. మా వీడియోస్ చూడండి. మా వీడియోస్ చూడండి. మా డాడీ షిప్ నుంచి పెడతాడు, మా డాడీ షిప్ నుంచి పెడతాడు. నేను ఇంట్లో నుంచి వీడియోస్ పెడతా. నేను ఇంట్లో నుంచి వీడియోస్ పెడతా. నేను స్కూల్కి వెళ్ళి మంచి చదువుకుంటా. స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకుంటా. అల్లరి కూడా చేస్తా. అల్లరి కూడా చేస్తా. నేను అల్లరి చేసిన వీడియోస్ ని లైక్ చేయండి. లైక్ చేయండి. లైక్ చేయండి. మా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు అమ్మని కొడతావా? ఎందుకని? అంతే. కొడితే నీకు నచ్చుతుందా? నువ్వు అమ్మని కొట్టినావు అనుకో, అమ్మ నిన్ను 2 కొడుతుంది, ఒక్కటి కొడితే నువ్వు. అప్పుడు ఎట్లా? నేను ఉండను కదా మరి, నేను తిరిగి అమ్మని కొట్టను కదా, మరి ఎట్లా? అందుకే కొట్టొద్దా? ఓకే. మరి స్కూల్లో టీచరు నీ మీద కంప్లైంట్ ఇస్తే ఏం చేయాలి మేము? మా మనిషి బాగా అల్లరి చేస్తుంది అంటే ఏం చేయాలి? టీచర్ అమ్మ కొడుతుంది మరి, ఓకేనా నీకు? ఇప్పుడు ఏ క్లాసు మనిషి? నర్సరీ క్లాసా? నేను వచ్చే వరకు ABCDలు అన్నీ రాస్తావు అన్నమాట కదా? వీళ్ళు కూడా నేర్పుతారు అనుకుంటా నీకు నర్సరీలో. నేర్పుతారా? వీళ్ళు కూడా నేర్పరా? నర్సరీలో ABCDలే అంటమ్మా. సరే ఇంట్లో నేర్పిద్దామా? వీళ్ళు ముందే ఫస్ట్ క్లాస్ నుంచి ఉంటాయంట. చూసినా ఇంగ్లీష్ ఏమో నర్సరీ నుంచి వెళ్ళి, మన తెలుగు ఏమో ఫస్ట్ క్లాస్ నుంచి వెళ్ళి అంట. మన మనిషి నీ కళ్ళు పెద్ద ఉన్నాయంట. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటే మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తావంట. ఏ డ్యాన్స్ నేర్చుకుంటావు చెప్పు? ఏ డ్యాన్స్ ఇష్టం నీకు చెప్పు? ఏం పాట అంట? ఏం డ్యాన్స్ ఇష్టము? నడుము నడుము పడి ఇష్టం. ఊరికే ఇట్లా ఇట్లా అంటావా? ఇంకో సైడ్ కూడా తిప్పాలమ్మా, నడుము తిప్పే నీకు ఇష్టమంటే. నువ్వు విన్మయి కూచిపూడి భరతనాట్యం నేర్చుకుంటున్నారు కదా? అవును మనిషి, నువ్వు కరాటే క్లాస్కి వెళ్ళినావు కదా, మళ్ళీ ఎందుకు ఆపేసినావు? ఎందుకు ఆపేసినావు చెప్పు? నీ కరాటే నచ్చలేదా? మరి ఊరికే ఇంటికి వచ్చి ఎక్సర్సైజులు చేసేది కదా మనిషి, అక్కడ చేసినవన్నీ ఇక్కడికి వచ్చి చేసేదని. దీనికి ఇంత చిన్న ఏజ్లోనే ఎందుకని చెప్పి కరాటే ఇక మానిపించేసినాం. కానీ తర్వాత నేర్పిస్తా నీకు కరాటే. మనిషి దగ్గర రావాలంటే ఎవరైనా భయపడాలి అన్నట్టు తయారు చేయాలి కదా నేను. ఐస్ క్రీమ్ ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇంకో నేను షిప్ ఎక్కిన తర్వాత మధ్య మధ్యలో అమ్మ నువ్వు కలిపి వీడియోలు చేయాలి, సరేనా? ఏం చేస్తారు? ఈరోజు నువ్వు స్కూల్లో ఏం చేస్తున్నావు, ఇంట్లో ఏమేమి అల్లరి చేస్తున్నావు అవన్నీ చెప్పాలి, సరేనా? చెప్పవా? చెప్పబోతే మరి నీ రోజు నీ వీడియోలు చూసేటోళ్ళు ఫీల్ అవుతారమ్మా. మనిషి అమ్మని ఈరోజు చూడలేదు, క్యూట్ మూమెంట్స్ చూడలేదు. నిన్ను చూసి చాలామంది హాయిగా నవ్వుకుంటారు తెలుసా? మరి వాళ్ళ కోసం నువ్వు ఒక్క వీడియో అయినా పెట్టాలి కదా. పెడతా అని చెప్పు. పెడతా అని చెప్పాలి, లేదంటే ఐస్ క్రీమ్ ఇయ్య నేను.
పెడతా అంటే నీకు ఐస్ క్రీమ్ డోలీ కొనిస్తా. అయిపోయిందా? ఇంకో మేము బ్లాగ్స్ చేసి ఈ అమ్మాయికి కూడా అలవాటు అయిపోయింది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అయిపోయింది అని చెప్పి మీ అందరికి. మరి ఏం చెప్తున్నావు? సినిమాకి వెళ్దామా మనిషి? ఏం చేస్తావు మరి నువ్వు? నాకేమో సినిమాలో పిచ్చి, సినిమాకి వెళ్దామంటే వద్దు వద్దు అంటావేంది నువ్వు? నువ్వు గుంజుతున్న నొప్పి అవుతుందని నీకు చెక్కులు పెట్టినా, ఇంకోసారి లాగకు. జోక్ అని చెప్పి గట్టిగా లాగుతావు నువ్వు, తెలుసా? అవును, నీకు ఒకటి తెలుసా మనిషి, నీకు జుట్టు పెరుగుతుంది తెలుసా? నేను వచ్చేలోపు మంచిగా 2 పిలకలు ఇట్లా పెద్దగా వేసుకోవచ్చు, కొత్త కొత్త హెయిర్ స్టైల్ వేసుకోవచ్చు. ఏం తింటావు? ఇప్పుడు పెరిగిందుకు ఐస్ క్రీమ్ తినగానే మళ్ళీ